వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. బెంగళూరులోని లోక్ భవన్ కు వెళ్లారు సిద్ధరామయ్య. గవర్నర్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందించారు. ఢిల్లీలో శుక్రవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సిద్ధు సమావేశం కానున్నారు. గవర్నర్ ప్రస్తుతం అందుబాటులో లేరని కూడా సిద్ధు చెప్పారు. హైకమాండ్ ఆదేశాలతోనే రాజీనామా చేశానన్నారు సిద్ధు. మా పార్టీ 136 ఎమ్మెల్యేలను గెలుచుకున్నామంటూ కూడా ಸಿದ್ದರಾಮಯ್ಯ చెప్పారు. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನಕ್ಕೆ ರಾಜ್ಯಪಾಲರ ಭವನದಲ್ಲಿ ರಾಜೀನಾಮೆಯನ್ನ ಸಲ್ಲಿಸಿದ್ದೇನೆ. ರಾಜ್ಯಪಾಲರು ಊರಿನಲ್ಲಿ ಇಲ್ಲ, ಇವತ್ತು ರಾತ್ರಿ ಬರ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ ಅವರ ಕಚೇರಿನಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ರು. ಆದ್ರಿಂದ ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನ ಅವರ ಕಚೇರಿ, ಅವರ ಕಾರ್ಯದರ್ಶಿ ಅವರ ಬಳಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ನಾನು దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, అధిష్టానం ఆదేశించింది, నేను రాజీనామా చేశాను, ఇందులో ఏమీ లేదు, మా పార్టీ 136 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది, 136 మంది ఎమ్మెల్యేలను మేము గెలుచుకున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి, అధిష్టానం ఆదేశించింది, నేను రాజీనామా చేశాను, ఇంకెంతకు మించి సిద్ధరామయ్య ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఏమీ చేయలేదు. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు రాజీనామా కూడా సంబంధించి? మురళి, ఒక భావోద్వేగం అనేటువంటి ప్రసంగం అనే మనం చూడాలి. మీడియాను ఉద్దేశించి ఆయన కేవలం అధిష్టానం ఆదేశించింది, నేను దాన్ని పాటిస్తున్నాను అని చెప్పేసి కూడా చాలా భావోద్వేగంతో ఈ రోజు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సందర్భాలు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితము, 2 సార్లు ముఖ్యమంత్రిగా, అలాగే ప్రతిపక్ష నేతగా కూడా ఆయన కర్ణాటకలో పనిచేసేటువంటి సందర్భము. రాజకీయ కుటుంబం కాదు కానీ నేపథ్యంలో కూడా రాజకీయాలకు సంబంధం లేదు, పొరపాటు నేను రాజకీయాల్లోకి వచ్చాను, అయితే వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నన్ను ఎంతగానో ఆదరించింది అని చెప్పేసి కూడా సిద్ధరామయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఏదైతే గవర్నర్ లేరు కాబట్టి గవర్నర్ కార్యాలయంలో కూడా రాజీనామా లేఖను అక్కడ అందజేశారని చెప్పేసి కూడా శుక్రవారం రోజున ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు. పూర్తి స్థాయిలో ఈ నెలాఖరు లోపు డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు తెలుస్తోంది. కాబట్టి గత 2-3 రోజుల నుంచి కూడా ఈ అంశం చాలా కీలకంగా ఉంది. 4 రోజుల క్రితం ఇప్పటికే ఇద్దరు నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోవడం, ఇటు సిద్ధు రాజీనామా చేయడం కూడా చకచకా తిరిగిపోయాయని చెప్పొచ్చు. మొదట రాజ్యసభ సభ్యుల కోసం చర్చ కొనసాగుతోంది అని చెప్పేప్పటికీ పైకి, కానీ ఇంటర్నల్ తో కూడా ఆ ముఖ్యమంత్రి మార్పు అనేది ఖచ్చితంగా జరిగిందని మనం చెప్పాలి. ముఖ్యంగా ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం. 2006లో కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య చేరినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కూడా అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తనకెంతనో ఆదరించింది. అదేవిధంగా 7 కోట్ల ప్రజలు ఏదైతే కర్ణాటక ప్రజలు ఉన్నారో వారు కూడా నన్ను ఆదరించారు కాబట్టి నేను ఇంతకాలం ఇక్కడ ఉన్నాను. నా కుటుంబం అంతా కూడా రాజకీయ కుటుంబం కాదు, నేను ఒప్పున్న రాజకీయాల్లోకి వచ్చాను, అయినప్పటికీ కూడా ప్రజలు నన్ను ఆశీర్వదించారు, ఇటు పార్టీ కూడా నన్ను చక్కగా చూస్తుందని చెప్పేసి కూడా ఒక భావోద్వేగమైనటువంటి ప్రసంగం మీడియా ముందు. తను అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయారు. ముఖ్యమంత్రి పదవి వదులుకోవడం అంటే అంత ఈజీ కాదు కాబట్టి గతంలో పార్టీ హైకమాండ్ కి ఇచ్చినటువంటి మాట ఏదైతుందో ఆ మాట ప్రకారం తను మనకు రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన మాటలో కూడా మనకు స్పష్టమైనటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు కానీ లేకపోతే కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు లేకుండానే సింపుల్ గా జరిగిపోయినటువంటి రాజీనామా అంశం, అలాగే గవర్నర్ కూడా అందుబాటులో లేరు అనేటువంటి మాట కూడా చెప్పారు. ఏంటి ఈ తతంగం అంతా కూడా ఎప్పటి వరకు ముగిసిపోయి డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆయన కార్యక్రమం కూడా అయిపోయే దానికి సంబంధించి అంటే ఏంటి షెడ్యూల్, అది ఏ విధంగా ఉండబోతుంది అంటారు? పూర్తిగా కూడా అన్ని అనుకున్నట్టుగా జరుగుతుంది. ఈ రోజు సిద్ధరామయ్య మనం ముందుకు ఊహించినట్టు కానీ 28వ తారీఖు ఖచ్చితంగా రాజీనామా చేస్తారని చెప్పేసి అనుకున్నాం కాబట్టి అతిథులకు అనుకున్న రోజే తను రాజీనామా చేశాడు కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో రాజీనామా పత్రాన్ని కూడా అక్కడ గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. అయితే ఈ క్రమంలో ఈ నెల 30వ తారీఖున డికే శివకుమార్ బెంగళూరులో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి కూడా షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే నేపథ్యంలో కూడా ఈ రోజు రాజీనామా చేశారు కాబట్టి రేపటి రోజున కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ అధిష్టానంలో ఉన్నటువంటి సోనియా గాంధీ కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీతో కూడా ప్రత్యేకంగా ఆయన భేటీ కాబోతున్నారని చెప్పవచ్చు. నెల 30వ తారీఖున మాత్రం ముహూర్తం ఆల్రెడీ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా డికే శివకుమార్ 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి. అయితే ఇప్పుడు రాజీనామా చేసినటువంటి సిద్ధరామయ్యకు రాజ్యసభకు పంపాలని చెప్పి అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. పూర్తి రాజ్యసభ సీటు కేటాయిస్తాము, అదేవిధంగా రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని కూడా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం. అయితే సున్నితంగా ఆ పదవిని కూడా సిద్ధరామయ్య తిరస్కరించారు. తను కన్నడ నేలపైనే ఉంటాను, ఢిల్లీ రాజకీయాల్లో ఉండడం తనకు ఎలాంటి ఇష్టం లేదు, నేను కన్నడ ప్రజలను ఎంతగానో ఆదరించారు,
తనకు ఢిల్లీలో ఆ పదవి అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను, సామాన్య కార్యకర్తగా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే తన కుమారుడికి ఏదో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు అని చెప్పి ఒక టాక్ జరుగుతుంది, కానీ దానికి సంబంధించిన అఫీషియల్ గా ఏ వర్డ్ కూడా రాలేదని చెప్పవచ్చు. హామీ కూడా ప్రత్యేకించి రాలేదు. ముఖ్యమంత్రి పదవి తన కుమారుడికి ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతోంది, కానీ ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో కూడా సిద్ధరామయ్య యొక్క పార్టీలో కొనసాగుతారా లేదా ఈ అసంతృప్తి నేపథ్యంలో కూడా పూర్తిగా తను మరొక 2 ఏళ్లు కనుక పూర్తి చేసి తర్వాత నెక్స్ట్ వచ్చే ఏడాది వచ్చే ఎన్నికల్లో కూడా డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రిగా పెట్టుకోండి, ఈ 2.5 సంవత్సరాలు తనకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో కూడా అధిష్టానానికి తాను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం మాట గతంలో నేను ఇచ్చాను, ఆ మాట ప్రకారం నువ్వు రాజీనామా చేయాల్సిందని చెప్పేసి కూడా సిద్ధరామయ్యతో ఒత్తిడి తీసుకొచ్చిన క్రమంలోనే ఈ రోజు చాలా సాదాసిగా ఒక బాధతో కూడా సిద్ధరామయ్య రాజీనామా చేసి వీడుకోలు పలికినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి కర్ణాటక ప్రజలు ఎంతగానో ఆదరించారు. వివాహ రహితగానే మనం చెప్పాలి, ఎప్పుడు కూడా ఏ వివాదాలు కానీ ఏ కేసులు కూడా లేనటువంటి వ్యక్తిగా సిద్ధరామయ్య చూడాలి. కాబట్టి మొత్తం మీద కన్నడ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30 తారీఖులో పూర్తి స్థాయిలో డికే శివకుమార్ కూడా కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న విషయము బయటకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక కర్ణాటకలో శరవేగంగా రాజకీయ పరిణామాలు అయితే మారుతూ ఉన్నాయి. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. బెంగళూరులోని లోక్ భవన్ కు సిద్ధరామయ్య వెళ్లారు. గవర్నర్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందించారు. ఢిల్లీలో శుక్రవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు సిద్ధరామయ్య. ఇక గవర్నర్ ప్రస్తుతం అందుబాటులో లేరని కూడా సిద్ధు చెప్పారు. హైకమాండ్ ఆదేశాలతోనే రాజీనామా చేస్తున్నాను, ఇది సిద్ధరామయ్య చెప్పినటువంటి కీలకమైన మాట. మా పార్టీ 136 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది అని కూడా సిద్ధరామయ్య ఈ నేపథ్యంలో కామెంట్ చేశారు. ఎలాంటి విమర్శలకి తావివ్వకుండా చాలా సింపుల్ గా క్లారిటీ ఇచ్చారు సిద్ధరామయ్య.